ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ ప్రత్యేకమైన వీడియో కేవలం వృశ్చిక రాశి వారి కోసం మాత్రమే. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలను తమ మనసులోనే దాచుకుంటూ ఎప్పుడూ ముందుకు సాగుతుంటారు. పైకి ఎంత గంభీరంగా, ధైర్యంగా కనిపించినా వారి మనసులో ఒక సున్నితమైన కోణం ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సాయం చేసే గొప్ప గుణం వృశ్చిక రాశి వారి సొంతం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమకున్న ఇబ్బందులను కూడా పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ అదే సమయంలో వారి మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వారిని వాడుకుని వెన్నుపోటు పొడిచేవారు కూడా వారి చుట్టూనే ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితంలో జరుగుతున్న కొన్ని అంతుచిక్కని సంఘటనలకు, అకారణంగా వస్తున్న అడ్డంకులకు, మీరు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సంబంధించినది. జూలై 14వ తేదీన రాబోతున్న అమావాస్య వృశ్చిక రాశివారి ఆలోచన విధానంలో, వారి జీవితాల్లో ఒక పెను మార్పును తీసుకురాబోతోంది. ఈ వీడియోలో మనం చెప్పబోయే విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దయచేసి ఈ వీడియోను ఒంటరిగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఇందులో మనం మాట్లాడుకోబోయే విషయాలు చాలా లోతైనవి. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైనవి. మీ అంతరంగాన్ని మేల్కొల్పే ఎన్నో వాస్తవాలు ఇందులో ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎందుకు ఈ అమావాస్య ప్రత్యేకమో మీకే అర్థమవుతుంది. జూలై 14వ తేదీన వస్తున్న ఈ అమావాస్య సాధారణమైన అమావాస్య కాదు. మన హైందవ సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు ఎప్పటినుంచో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజున సానుకూల శక్తులు ఎంత బలంగా ఉంటాయో, అమావాస్య చీకటిలో ప్రతికూల శక్తులు లేదా మనలోని ప్రతికూల ఆలోచనలు కూడా అంతే బలంగా ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. అమావాస్య రోజును మన సనాతన సంప్రదాయంలో ఆధ్యాత్మిక సాధన, భగవంతుని ఆరాధన, ఆత్మ పరిశీలనకు అత్యంత ప్రాముఖ్యమైన రోజుగా భావిస్తారు. పంచాంగంలో ఉన్న తిథి, నక్షత్రం, యోగం, కరణం ఆధారంగా ఆ రోజు ఆధ్యాత్మిక ఆచారాలను చాలామంది పాటిస్తుంటారు. అమావాస్య అంటే సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖలో, ఒకే రాశిలో కలవడం. ఇలా జరిగినప్పుడు ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. ఈ సమయంలో ప్రకృతిలోని మార్పులు మన మనస్సుపై, ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతాయని ప్రాచీన కాలం నుండి ఒక ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. అందుకే పాతకాలంలో అమావాస్య రోజున కొత్త పనులు మొదలు పెట్టకుండా కేవలం భగవంతుని ధ్యానంలో, పూజాది కార్యక్రమాల్లో గడపాలని సూచించేవారు. ఆ ఆచారాల వెనుక ఉన్న పరమార్థం కేవలం భయం కాదు, మనస్సును స్థిమితంగా ఉంచుకోవడం. చంద్రుడు మనస్సుకు కారక గ్రహంగా భావించబడతాడు. అందువల్ల అమావాస్య రోజున చాలామంది మానసికంగా కొంత ప్రశాంతత కోల్పోయినట్లు అనుభూతి చెందవచ్చని జ్యోతిష్య విశ్వాసం. సాధారణంగా పౌర్ణమి నాడు నిండుగా ప్రకాశించే చంద్రుడు అమావాస్య నాటికి పూర్తిగా కనిపించకుండా పోతాడు. అమావాస్య రోజున చంద్రుని కాంతి కనిపించకపోవడం వల్ల ప్రకృతిలో ఒక రకమైన స్తబ్దత నెలకొంటుంది. మన శరీరంలో ఎక్కువ శాతం నీరు ఉన్నట్లే భూమి మీద కూడా నీరు ఉంటుంది. చంద్రుని ఆకర్షణ శక్తికి సముద్రంలో ఆటుపోట్లు ఎలా వస్తాయో అలాగే మనుషుల మనస్సులో కూడా ఆలోచనల ఆటుపోట్లు వస్తుంటాయి. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వారు సహజంగానే ఆలోచనలు ఎక్కువగా చేసే స్వభావం కలవారు. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా విశ్లేషించడం, దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వారి నైజం. ఇలాంటి సమయంలో చంద్రుని శక్తి తక్కువగా ఉండడం వల్ల వారి మనస్సులో తెలియని ఆందోళన, భయం, ఏ పని మొదలుపెట్టినా అది పూర్తవుతుందో లేదో అన్న అనవసరమైన సందేహం కలుగుతుంది. ఏదో జరగకూడనిది జరుగుతోందేమో అన్న ఒక భ్రాంతి వారిని వెంటాడుతుంది. ఇదంతా కేవలం గ్రహాల కదలికల వల్ల మనస్సుపై పడే ప్రభావం మాత్రమే అని గ్రహించి ఈ సమయంలో ధ్యానానికి, దైవ ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. మరోవైపు గ్రహస్థితులను గమనించినట్లయితే వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు ధైర్యానికి, పరాక్రమానికి, తెగింపుకు ప్రతీక. కానీ ప్రస్తుతం కుజుని సంచారం కూడా వృశ్చిక రాశివారి ధైర్యాన్ని పరీక్షించే పరిస్థితులను సూచిస్తున్నట్లు కొందరు జ్యోతిష్యులు విశ్లేషిస్తారు.
కుజుని ప్రభావం వల్ల ఏదైనా సాధించాలనే పట్టుదల ఎంత బలంగా ఉంటుందో, అమావాస్య వాతావరణం వల్ల వచ్చే మానసిక ఊగిసలాట కూడా అంతే బలంగా ఉంటుంది. ఈ రెండు శక్తుల మధ్య జరిగే సంఘర్షణ వల్ల వృశ్చిక రాశివారు కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేక తికమక పడుతుంటారు. కోపం, అసహనం ఒక్కసారిగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే ప్రయత్నం చేస్తుంది. మీరు ఎంచుకున్న మార్గం సరైనదా కాదా అని మీకే అనుమానం వచ్చేలా కొన్ని సంఘటనలు జరగవచ్చు. ఈ జూలై 14 అమావాస్య ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పితృదేవతలు ఈ సమయంలో తమ వారసుల ద్వారా సేవలను స్వీకరిస్తారని, వారి ఆశీస్సులు ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులైనా ఇట్టే తొలగిపోతాయని విశ్వాసం. అదే సమయంలో ఈ అమావాస్య చీకటిని ఆసరాగా తీసుకుని మన చుట్టూ ఉండే నెగటివ్ వైబ్రేషన్స్ కూడా మరింత యాక్టివ్గా మారతాయని కొందరు నమ్ముతారు. అందుకే ఈ సమయంలో అప్రమత్తంగా ఉండి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం చాలా శ్రేయస్కరం. ఇక ఈ వీడియో టైటిల్లో మీరు చూసినట్లుగా ఇద్దరు వ్యక్తులు, చేతబడి అనే పదాలు చూడగానే మీకు కొద్దిగా భయం లేదా ఆందోళన కలిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం స్పష్టంగా వివేకంతో అర్థం చేసుకోవాలి. మనం ఎవరినీ భయపెట్టాలని లేదా సమాజంలో లేనిపోని మూఢనమ్మకాలను ప్రోత్సహించాలని ఈ విషయాలు చెప్పటం లేదు. జ్యోతిష్య విశ్వాసాలు ప్రాచీన కాలం నుండి ప్రజల్లో ఉన్న నమ్మకాల ప్రకారం ప్రతికూల శక్తులు, నరదృష్టి మరియు అసూయపడే వ్యక్తుల వల్ల కలిగే మానసిక నష్టం కొన్నిసార్లు చేతబడి కంటే కూడా ప్రమాదకరంగా ఉంటుందని అంటారు. మీ జీవితంలోకి తొంగి చూస్తూ మీరు బాగుపడుతుంటే ఓర్వలేని వారు మీ చుట్టూనే ఉండవచ్చు. అది మీ బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ లేదా మీతో పాటు పనిచేసే చోటను ఎక్కడైనా కావచ్చు. ఒక 2-3 వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి లోలోపల కుమిలిపోతూ ఉండవచ్చు. వారి మనసులో పుట్టే ఆ తీవ్రమైన అసూయ, ఆ నెగటివ్ ఎనర్జీ అనేది ఒక అదృశ్యమైన ప్రతికూల శక్తిగా మారి మీ మీదే ప్రభావం చూపుతుంది. దీన్నే పాతకాలంలో నరదృష్టి అని, దిష్టి అని లేదా చేతబడి అని రకరకాల పేర్లతో పిలిచేవారు. ఎవరో కాటికెళ్ళి అర్ధరాత్రి పూట క్షుద్ర పూజలు చేస్తేనే చేతబడి కాదు. ఒకరి ఎదుగుదలను చూసి నిరంతరం ఏడుస్తూ వాళ్ళు నాశనమైపోవాలని పదే పదే బలంగా కోరుకుంటే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ కూడా ఒక విధమైన మానసిక చేతబడిలాగానే పనిచేస్తాయని ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు. వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారిలో ఒక అయస్కాంతం లాంటి ఆకర్షణ శక్తి ఉంటుంది. వారు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేసినా తమదైన ముద్ర వేస్తారు. వారి ప్రతిభ, నిరంతరం కష్టపడే తత్వం, పనుల పట్ల వారికున్న నిజాయితీ ఇవన్నీ ఎదుటివారికి తెలియకుండానే ఒక రకమైన అసూయను కలిగిస్తాయి. పైకి మీతో చాలా ఆత్మీయంగా నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీ పతనాన్ని కోరుకునేవారు మీ చుట్టూనే ఉండి ఉండవచ్చు. మీ సంతోషం వారికి కంటెగింపుగా మారుతుంది. జూలై 14 అమావాస్య లాంటి రోజుల్లో ఇలాంటి నెగటివ్ ఎనర్జీలు చాలా సులభంగా మన మనసుపై ప్రభావం చూపుతాయని ఒక నమ్మకం. ఈ చీకటి రోజున ఆ అసూయపడే వ్యక్తుల కన్ను మీపైన, మీ కుటుంబంపైన, మీ వ్యాపారం లేదా ఉద్యోగంపైన పడే అవకాశం ఉందని భక్తులు నమ్ముతారు. కానీ ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎవరో మీ మీద ఖచ్చితంగా చేతబడి చేసేస్తున్నారని లేదా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కనిపెట్టి వాళ్లతో గొడవ పడాలని, వాళ్ల మీద కక్ష సాధించాలని దీని అర్థం కాదు. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న ఆధ్యాత్మిక నమ్మకాల సందర్భంలో మాత్రమే మనం విశ్లేషించుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో పాజిటివ్ ఎనర్జీతో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని గ్రహించి దానికి తగినట్లుగా మనల్ని మనం రక్షించుకునే, మానసికంగా బలపడే మార్గాలను అన్వేషించుకోవడమే తెలివైన పని. వృశ్చిక రాశివారు తమకున్న సహజమైన అంతర్దృష్టితో, ఇంట్యూషన్తో తమ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని చాలా త్వరగా పసిగట్టగలరు. కానీ దాన్ని ఎలా వదిలించుకోవాలో, దాని నుండి ఎలా బయటపడాలో తెలియక తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బందిని దూరం చేయడానికే ఈ వీడియో మీకొక మార్గదర్శకంగా నిలుస్తుంది. చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు వల్లే సమస్యలు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ పొరపాటు ఏమిటంటే, ముఖ్యంగా అమావాస్య లాంటి రోజుల్లో ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం ఉంచుకోవటం, కుటుంబ సభ్యులతో మాటిమాటికి అనవసరమైన విషయాలకు గొడవలు పడటం, కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం.
వృశ్చిక రాశి వారికి కోపం కొంచెం త్వరగా వస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏదైనా తప్పు జరిగితే వారస్సలు సహించలేరు. అమావాస్య రోజున చంద్రుని కాంతి లేకపోవడం వల్ల మనస్సుపై పడే ఒత్తిడి కారణంగా ఈ కోపం కొన్నిసార్లు రెట్టింపవుతుంది. ఆ సమయంలో మీరు మీ ఇంట్లో వారితో అకారణంగా గొడవ పడితే, పెద్దగా అరిస్తే ఆ ఇంట్లో ఉండే ప్రశాంతత, సానుకూల వాతావరణం దెబ్బతింటుంది. పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి నెగటివ్ ఎనర్జీకి మీరే స్వయంగా దారి ఇచ్చినట్లు అవుతుంది. అలాగే చాలామంది తమ సంతోషాలను, తమ భవిష్యత్తు ప్రణాళికలను, వ్యాపార రహస్యాలను ఎవరికి పడితే వారికి చెప్పేస్తుంటారు. వృశ్చిక రాశివారు కూడా కొన్నిసార్లు అమాయకంగా ఎదుటివారిని నమ్మి తమ రహస్యాలను పంచుకుంటారు. వాళ్ళు వారి శ్రేయోభిలాషులు అని భ్రమపడతారు. అదే మీరు చేసే అతిపెద్ద పొరపాటు. మీ సంతోషాన్ని చూసి ఓర్వలేని వారి దగ్గర మీరు విజయాల గురించి, మీ ప్లాన్స్ గురించి మాట్లాడితే వారి కళ్లల్లో ఉండే అసూయ, వారి ఆలోచనల్లోని నెగటివిటీ నేరుగా మీ మీదే పనిచేస్తుందని పెద్దలు అంటారు. అందుకే ముఖ్యంగా అమావాస్య లాంటి రోజుల్లో చాలా మౌనంగా, ప్రశాంతంగా ఉండాలి. అనవసరమైన వాదనలకు, చర్చలకు దూరంగా ఉండాలి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇతరులు చెప్పే చెడు మాటలను వినకూడదు. ఈ చిన్న నియమాలను పాటించకపోవడం వల్లే ఆ ప్రతికూల శక్తులు లేదా నెగిటివ్ ఆలోచనలు మీ జీవితంలోకి సులభంగా ప్రవేశించి మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తాయి. మరి ఈ జూలై 14 అమావాస్య రోజున ఆ ప్రతికూల శక్తుల బారి నుంచి, నరదృష్టి నుంచి, ఆ అసూయపడే వ్యక్తుల చెడు ప్రభావం నుంచి మానసికంగా బయటపడాలంటే వృశ్చిక రాశివారు ఏం చెయ్యాలి? ఇక్కడే మన సనాతన ధర్మం కొన్ని సులభమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారాలను అందించింది. ఈ అమావాస్య రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. తలస్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు లేదా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలని పెద్దలు సూచిస్తారు. ఇలా చేయడం శరీర మనస్సులకు ప్రశాంతతను కలిగిస్తుందని, ఇది ఒక సంప్రదాయ ఆధ్యాత్మిక ఆచారమని విశ్వసిస్తారు. ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసుకునే గుణం ఉందని పూర్వకాలం నుండి ఒక బలమైన నమ్మకం ఉంది. స్నానం పూర్తయిన తర్వాత మీ ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని సాక్షాత్తు ఆ పరమశివుడిని ఆరాధించాలి. వృశ్చిక రాశివారు ఈ అమావాస్య రోజున చేయవలసిన శివారాధన చాలా విశేషమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. శివుడు లయకారుడు, భోళాశంకరుడు, మనలోని అజ్ఞానాన్ని, భయాన్ని నాశనం చేసేవాడు. అటువంటి శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఏ ప్రతికూల ఆలోచన మీ దరిచేరదు. మీ పూజా మందిరంలో శివునికి గాని, శివుని పటానికి గాని మారేడు దళాలతో పూజ చేయండి. మారేడు దళాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. 3 ఆకులు కలిగిన ఒక్క మారేడు దళంతో శివుడిని భక్తితో పూజిస్తే మనసుకు ఎనలేని శాంతి దొరుకుతుందని, పాపాలు నశిస్తాయని శివపురాణం చెబుతోంది. ఈ పూజ చేస్తున్నంతసేపు మీ మనసులో ఎవరి మీద ద్వేషం, కోపం, కక్ష లేకుండా కేవలం భగవంతుని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడే ఆ పూజకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఈ అమావాస్య రోజున వృశ్చిక రాశివారు ఖచ్చితంగా చేయవలసిన మరో ముఖ్యమైన పని నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. మన సంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేకమైన శక్తి, స్థానం ఉన్నాయి. అందులోనూ నువ్వుల నూనె దీపానికి మరింత ప్రాముఖ్యత ఉంది. నువ్వుల నూనె శనీశ్వరుడికి చాలా ఇష్టమైనదిగా చెబుతారు. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించాలి. ఇంటి గుమ్మానికి 2 వైపులా సాయంత్రం సమయంలో, అంటే ప్రదోషకాలంలో ఈ నువ్వుల నూనె దీపాలను వెలిగించడం చాలా శ్రేయస్కరం. ఇలా దీపం వెలిగించడం ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. బయట నుంచి ఏ దుష్ట ఆలోచనలు లేదా చెడు చూపు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ దీపపు కాంతి రక్షణగా నిలుస్తుందని, కుటుంబంలో శాంతిని నెలకొల్పుతుందని ఒక ఆధ్యాత్మిక విశ్వాసం. దీపం వెలిగించేటప్పుడు మీ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి. నా కుటుంబం మీద ఉన్న దృష్టి దోషాలు, మా మనసులోని ఆందోళనలు అన్నీ దీపపు జ్వాలలో కరిగిపోవాలి అని మనసులో బలంగా, స్వచ్ఛంగా సంకల్పం చేసుకోండి. ఈ చిన్న పని మీ జీవితంలో, మీ ఆలోచన విధానంలో ఎంతటి సానుకూల మార్పును తీసుకువస్తుందో మీరే గమనిస్తారు.
ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన దైవికమైన వాతావరణం నెలకొంటుంది. మీ మనసు తేలిక పడుతుంది. దీనితో పాటు నువ్వుల దానం కూడా ఈ అమావాస్య రోజున చేయడం చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు కొన్ని నిర్దిష్టమైన ధాన్యాలు సూచించబడ్డాయి. నల్ల నువ్వుల దానం శని సంబంధిత దానాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. వృశ్చిక రాశివారు ఒక గుప్పెడు నల్ల నువ్వులను తీసుకుని పేదవారికి లేదా దేవాలయంలోని బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల కర్మదోషాలు, జాతకంలోని గ్రహపీడలు కొంతవరకు తగ్గుముఖం పడతాయని పండితులు చెబుతారు. ఒకవేళ ఎవరికైనా నేరుగా దానం చేయడం కుదరకపోతే ఆ నల్ల నువ్వులను పారే నీటిలో లేదా నదిలో కలపడం కూడా మంచిదే. అమావాస్య అనేది ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజు. కాబట్టి కుటుంబంలో ఎవరైనా పెద్దలకు సరైన కార్యక్రమాలు చేయని వారు లేదా అకారణంగా ఇంట్లో అశాంతితో బాధపడుతున్నవారు ఈ రోజున పితృతర్పణం విడవాలి. నీటిలో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశగా తిరిగి పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల పితృదేవతలు శాంతించి వారి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా అందిస్తారని భక్తులు నమ్ముతారు. సాంప్రదాయ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం పెద్దల ఆశీస్సులు ఉన్న కుటుంబం మీద ఎటువంటి చెడు ప్రయోగాలు పనిచేయవు. పితృదేవతలు ఒక అదృశ్య రక్షణ వలయంలా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తారు. వారిని స్మరించుకోవడం మన ప్రథమ కర్తవ్యం. ఈ జూలై 14 అమావాస్య రోజు వృశ్చిక రాశివారు కాకులకు అన్నం పెట్టడం అనేది ఒక అద్భుతమైన సత్కార్యం. కాకులు పితృదేవతలకు ప్రతిరూపాలుగా మన సనాతన ధర్మంలో పూజించబడతాయి. అలాగే శనీశ్వరుడికి కాకి వాహనమని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఉదయాన్నే వండిన అన్నంలో కొద్దిగా పెరుగు లేదా బెల్లం, నువ్వులు కలిపి మీ ఇంటి ఆరుబయట లేదా మిద్దెపైన కాకులకు పెట్టండి. ఆ కాకులు వచ్చి మీరు పెట్టిన ఆహారాన్ని తింటే మీ పితృదేవతలు తృప్తి చెంది ఆనందించినట్లే లెక్క. మీ మీద ఉన్న దృష్టిదోషాలు, పీడలు అన్నీ ఆ కాకులు తమతో పాటు తీసుకువెళ్ళిపోతాయని, ఆ తరువాత మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయని ఒక బలమైన ఆధ్యాత్మిక విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా గోమాతకు ఆహారం పెట్టడం కూడా వృశ్చిక రాశి వారికి విశేషమైన పుణ్యఫలాన్ని, మానసిక తృప్తిని ఇస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మనందరికీ తెలిసిందే. అమావాస్య రోజున ఒక ఆవుకు పచ్చగడ్డి, కుడిటి లేదా 2 అరటి పండ్లు మీ చేతుల మీదుగా తినిపించి గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కరించుకుంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గోమాత వీపు భాగాన్ని ఆప్యాయంగా నిమురుతూ మీ మనసులోని బాధను, కోరికను మౌనంగా చెప్పుకుంటే అది వెంటనే నెరవేరుతుందని పెద్దల నమ్మకం. ఈ పనులన్నీ కేవలం దోష పరిహారాలు మాత్రమే కాదు, మనలోని దయ, జాలి, కరుణ అనే సానుకూల మానవీయ గుణాలను పెంచి మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరాను క్రియేట్ చేసే అద్భుతమైన జీవన మార్గాలు. చివరిలో చెప్పే పరిహారాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పనులు, ఆచారాలు ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ దైవిక మంత్రజపం ఒక ఎత్తు. అమావాస్య చీకటిలో ప్రతికూల ఆలోచనలు మనసును తొలిచేస్తున్న సమయంలో వాటిని తరిమికొట్టి మనసును ఏకాగ్రతతో ఉంచే ఏకైక అస్త్రం పంచాక్షరి మంత్రం. వృశ్చిక రాశివారు ఈ జూలై 14 అమావాస్య రోజున వీలైనంత ఎక్కువ సమయం ఓం నమః శివాయ అనే పరమ పవిత్రమైన మంత్రాన్ని జపించాలి. మీరు ఇంట్లో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, ఆఫీసులో మీ పనుల్లో ఉన్నా సరే మనసులో ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూనే ఉండండి. ఈ మంత్రజపం మనసుకు ధైర్యం, ప్రశాంతత కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మంత్రం మీ దేహంలో, మీ మనసులో ఒక దైవిక ప్రకంపనను సృష్టించి ఏ చెడు ఆలోచన మీ దరి చేరకుండా ఒక కవచంలా మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయో, అకారణంగా ఏదేదో జరుగుతోందన్న భయం వేస్తోందో వారు మహామృత్యుంజయ మంత్రం జపించడం అత్యంత శ్రేయస్కరం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అనే ఈ మంత్రాన్ని అమావాస్య రోజు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత పూజా గదిలో ప్రశాంతంగా కూర్చుని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఈ మంత్రం జపించేటప్పుడు మీ శరీరంలో ఉన్న భయం, ఆందోళన అంతా బయటికి వెళ్ళిపోయి పరమశివుడి పాజిటివ్ ఎనర్జీ, ఆశీస్సులు ప్రవేశిస్తున్నట్లుగా భావించండి. ఇలా చేయడం వల్ల మీలో అంతులేని ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతాయి. ఈ పరిహారాలు, పూజలు అన్నీ నిష్టగా చేయడం వల్ల
ఆ ఇద్దరు ఎవరైనా సరే వారు మీ మీదకు పంపించే నెగటివ్ ఎనర్జీ, వారి అసూయ, దృష్టి దోషాలు అన్నీ వాటంతట అవే నిర్వీర్యమైపోతాయి. మీరు ఎవరికీ ఏ చెడు చేయకుండా, ఎవరి కీడు కోరకుండా కేవలం భగవంతుణ్ణి నమ్ముకుని మీ ధర్మాన్ని, మీ పనిని మీరు నిజాయితీగా పాటిస్తున్నప్పుడు మీకు హాని తలపెట్టాలని చూసేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. దైవశక్తి ముందు ఏ దుష్టశక్తి అయినా, ఎంతటి అసూయ అయినా తల వంచాల్సిందే. ఈ ఆధ్యాత్మిక పరిహారాలు మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ గురించి అసూయ పడేవారు లేదా మీకు అడ్డంకులు సృష్టించాలని భావించే వారి ప్రతికూల ప్రభావం నుంచి మానసికంగా బలపడేందుకు ఇవి సహాయపడతాయని భక్తులు విశ్వసిస్తారు. వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా శక్తివంతులు, మానసికంగా దృఢమైన వారు. వారు ఒక్కసారి తలచుకుంటే, ఒక లక్ష్యం మీద దృష్టి పెడితే సాధించలేనిది ఏదీ ఈ సృష్టిలో లేదు. కాబట్టి ఎలాంటి ప్రతికూల శక్తులను చూసి చేతబడులు, నరదృష్టి అని అనవసరంగా భయపడకుండా, కుంగిపోకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ జూలై 14 అమావాస్యను ఒక భయంకరమైన రోజుగా కాకుండా మిమ్మల్ని మీరు మానసికంగా, ఆధ్యాత్మికంగా బలోపేతం చేసుకుని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకోండి. భక్తి, జాగ్రత్త, సానుకూల దృక్పథం, ఆధ్యాత్మిక విశ్వాసం అనేవి ఎప్పుడూ మీకు మార్గదర్శకాలుగా ఉండాలి. ఎవరి మాటలో విని గుడ్డిగా భయపడడం మానేసి, మన పెద్దలు, శాస్త్రాలు చెప్పిన ఈ సులభమైన పరిహారాలను పూర్తి విశ్వాసంతో ఆచరించండి. ఖచ్చితంగా ఆ మహాశివుని కరుణతో మీ కష్టాలన్నీ తీరిపోయి మీ జీవితంలో ఆనందం, సిరి సంపదలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. వృశ్చిక రాశి వారికి ఎల్లప్పుడూ మంచి జరగాలని, వారి జీవితంలో ఉన్న చీకట్లు అన్నీ తొలగిపోయి వెలుగుడు రావాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ రాశి వృశ్చిక రాశి అయితే కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న పెద్ద సమస్య ఏమిటో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి.